అబ్బబ్బబ్బా! ఇటు నుంచి చూడండి అసలు విజువల్స్. అసలు ఆ మబ్బులొచ్చేసి ఏముందంటే అసలు ఈ జెట్టి పాయింట్ దగ్గర ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి వ్యూ. వేంబనాడ్ లేక్, ఆ కోకోనట్ ట్రీస్, ఈ గవర్నమెంట్ ఫెరీస్, అసలు భలే ఉంది వ్యూ చూడండి. ఈరోజు వీడియోలో మనం రెగ్యులర్ అలప్పి బ్యాక్ వాటర్స్ కాకుండా ఒక లోకల్ బోటింగ్ అయితే ట్రై చేద్దాం. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను, పూర్తి వీడియో చూడండి. ఇన్ కేస్ మీరు కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ డిఫరెంట్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ట్రై చేయొచ్చు. ఈరోజు వీడియోలో మనం కేరళలో మీరు మూవీస్లో చూస్తారు కదా, బ్యూటిఫుల్ విలేజెస్లో ఉండే ఆ నేరో బ్యాక్ వాటర్ కెనల్స్ ఇవన్నీ కూడా అవి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. కెనై బోర్డ్ తీసుకొని, ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఉంటే నేను నేమ్ డిస్ప్లే చేస్తా చూడండి. ఆ బోర్డ్ది చాలా బాగుంటాయి. ఆ విలేజ్ నేరో కెనల్స్లో మనం ఆ బోట్లో వెళ్తూ ఉంటే అసలు ఇక్కడ బోట్లో అనే కాదు, వాక్ చేస్తున్నా కూడా మీకు లొకేషన్స్ సూపర్ ఉంటాయి అన్నమాట. అసలు ఈ ప్లేస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా వీడియో చూడండి. జస్ట్ ఇవంతా కూడా ఏంటంటే తక్కువ బడ్జెట్లో మనం ఎక్స్ప్లోర్ చేయవచ్చు. మీరు ప్యాకేజెస్ తీసుకున్నా కూడా మీకు జస్ట్ ఆ అలప్పిలో బోట్ హౌస్లో స్టే చేసి తీసుకెళ్ళిపోతారు. అది కాదు ప్రాపర్గా కేరళ బ్యాక్ వాటర్స్ని ఎక్స్ప్లోర్ చేసేది. సో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా మనం వెళ్ళి ఫటాఫట్ అని ఎక్స్ప్లోర్ చేద్దాం. నాకు కూడా ఎక్కువ టైం లేదనమాట. సో పదండి. సో చూడండి, ఇక్కడే నేను ఇప్పుడు ఇంట్రో మీకు చెప్పింది ర్యాండమ్గా ఆగి ఇచ్చా అనమాట. ఎలా ఉంది చూడండి, ఈ ప్లేసే ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అలా వాక్ చేసుకుంటూ మీకు అసలు భలే ఉంటుంది. ఆ లైట్గా వర్షం పడి ఆగి ఇదేముంది, ఇంకా ముందు పోతే మీకు స్మాల్ కెనల్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అసలు ఈ ప్లేస్ ఏంటి, ఇక్కడికి నేను ఎలా వచ్చాను మొత్తం కూడా ఇప్పుడైతే చూడండి. అలప్పికి మనం లాస్ట్ వీడియో మీరు చూస్తుంటే కొట్టాయం నుంచి పబ్లిక్ ఫెరీలో జస్ట్ ఒక 29 రూపీస్ పే చేసి హ్యాపీగా ఈ బ్యాక్ వాటర్స్ ఎంజాయ్ చేస్తూ వచ్చాం. ఇన్ కేస్ ఆ వీడియో చూడకుండా ఉంటే చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మనం అలప్పి రీచ్ అయిపోయాం. బస్ స్టాండ్ పక్కనే ఏదో హోటల్ ఉంటే ర్యాండమ్గా తినడానికి వెళ్తున్నా. ప్రజెంట్ అయితే టైము ఈవినింగ్ 5 అలా అవుతా ఉంది. మధ్యాహ్నం మనం తిన్నాం కానీ అది సరిపోలేదు, బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, అండ్ కంటిన్యూస్గా ట్రావెలింగ్లో ఉన్నాము. సో ఏదో ఒకటి తిందామని వెళ్తున్నాను. రెగ్యులర్ ఈ రైసు బిర్యానీ బోర్ కొట్టి ఇష్టం లేకపోయినా పరోటా ఆర్డర్ చేశా, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. కాకపోతే చాలా బాగుంది, స్మూత్గా 3 పరోటా, చికెన్ కర్రీ అండ్ ఈ టీ మొత్తం కలిపి అప్రాక్సిమేట్లీ 200 రూపీస్ అయింది. నేనైతే 100% రికమెండ్ చేస్తాను ఈ హోటల్. నెక్స్ట్ ఆటో తీసుకొని ఇప్పుడే గూగుల్లో ఒక ర్యాండమ్గా హోటల్ చూశాను అనమాట, హోమ్ స్టే లాంటిది. బీచ్కి దగ్గరలో, అలప్పి బీచ్ నుంచి ఒక 50-100 మీటర్సే అంట. సో వెళ్తా ఉన్నాను ఆటో మాట్లాడుకొని బస్ స్టాండ్ నుండి. సో ఇదే అన్నమాట, చిన్న హాల్లా ఉంది అండ్ ఎదురుగా ఉంది కదా అదే మన రూము. ఇది జస్ట్ బేసిక్ రూము. నేను బడ్జెట్లో సోలో కాబట్టి ఇలా బుక్ చేసుకున్నా అప్పటికప్పుడు. ఇదిగో 2 బెడ్స్ ఉన్నాయి, సింగిల్వి. 2 వచ్చినా కూడా మీరు సరిపోద్ది. ఫ్యామిలీకి అయితే కాస్త కష్టమే. ఇదన్నమాట వాష్రూమ్, చూద్దాం ఎలా ఉందని చెప్పేసి. సో పర్లేదు, వాష్రూమ్ కూడా బాగానే ఉంది. ఏసీ లేదు, నాన్ ఏసీ. ఇది 500 రూపీస్కి ఏసీ అంటే కష్టమే. మీకు ఎలా అనిపించిందో చెప్పండి, బడ్జెట్ని బేస్ చేసుకొని. మీకు బడ్జెట్ కన్స్టెంట్ ఉంటే ఇలాంటి ఆప్షన్స్ చాలా ఉంటాయి. దీన్ని కాంటాక్ట్ ఇవ్వమన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదు మేము ప్రాపర్ వెకేషను, మంచి అకామిడేషన్ కావాలనుకుంటే గూగుల్లో చూడండి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను డచ్ స్క్వేర్ హాస్టల్ అని చెప్పేసి ఒకటి స్టే చేశాను. అది నెక్స్ట్ లెవెల్ 650 రూపీస్ హాస్టల్ అనమాట. దాంట్లో ఫ్యామిలీకి కూడా రూమ్స్ ఉన్నాయి, 2500 ఎంతో అని చెప్పి అన్నారు. దాని కాంటాక్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. దాని వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా బాగుంటుంది అది. ఆ హాస్టల్ అయితే ఏకదం ప్రీమియం హాస్టల్. నేను ఈసారి డిఫరెంట్ దాంట్లో స్టే చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాము, రూమ్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, హాస్టల్ కాకుండా అండ్ బడ్జెట్లో ఉండాలి అని చెప్పేసి. అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి సెర్చ్ చేస్తే నాకు ఇది దొరికింది. రూము 500 రూపీస్లో, అంటే మంచి డీలే. ఫ్రెష్ అప్ అయిపోయాను.
బీచ్ వాకబుల్ డిస్టెన్స్ అన్నా కదా మన హోమ్ స్టే నుంచి. సో బీచ్ దగ్గర వెళ్ళి సన్సెట్ టైము కాస్త ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదే మన హోమ్ స్టే అనమాట, చిన్నది, ఇందా చూశారు కదా. సో బీచ్ అయితే ఎదురుగా కనిపిస్తుంది, నాట్ ఈవెన్ 50 మీటర్స్ కూడా లేదు. సో డిస్క్రిప్షన్లో ఇచ్చినట్టు బీచ్ పక్కనే ఉంది హోమ్ స్టే. పదండి బీచ్లో. మనకు అలప్పిలో 2 బీచెస్ ఉన్నాయన్నమాట. ఒకటి అలప్పి బీచ్, అదైతే పక్కనే ఉంటుంది మనకి టౌన్లోనే. రెండోది మరాయి బీచ్ సంథింగ్ ఉండాలి, డిస్ప్లే చేస్తాను. ఇది ఒక 10 to 12 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది క్లీన్గా అని చెప్పేసి విన్నాను. నేను కూడా పోలేదు. ఇన్ కేస్ మీ దగ్గర టైం ఉండి అంత దూరం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకొని వస్తారంటే దానికి వెళ్ళండి. లేదు అనుకోండి ఈ బీచ్కి వెళ్ళండి. అసలు మాకు బీచ్ వెళ్ళడానికే టైం లేదురా, మేము జస్ట్ బ్యాక్ వాటర్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము అంటే స్కిప్ చేసేయండి. నాకు తెలిసి మీకు మార్నింగో ఈవినింగో ఏదో ఒక టైంలో ఫ్రీ టైం ఉంటుంది. అలాంటప్పుడైతే టైం ఉంటే ఈ బీచ్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి. ఇదిగో వచ్చేసాం బీచ్లోకి కరెక్ట్గా సన్సెట్ టైంలో. అంతే పక్కనే చూపించా కదా. సో అలా నడుచుకుంటూ పాండి కాస్త చిల్ అవుదాం. మన హోమ్ స్టే నుంచి వచ్చిన ఎంట్రన్స్లో మీకు మోస్ట్లీ లోకల్స్ ఉంటారు. వాలీబాల్ ఆడతా, ఫుట్బాల్ ఆడతా, కాస్త ఇటు వాక్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ మీరు కొన్ని షాప్స్ కానీ టూరిస్టులు కానీ చూడొచ్చు. లేదు ప్లెజెంట్గా మేము టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మీకు ఇక్కడే బెస్ట్ అనమాట. తక్కువ క్రౌడ్ ఉంటుంది. చాలా హోమ్ స్టేస్ ఉన్నాయి, ఎదురుగా చూస్తున్నారు కదా. ఇన్ కేస్ మీరు మునిగేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. లోకల్స్ కంటే వాళ్ళకి తెలుసు, మీరు టూరిస్టులు కాబట్టి మీకు ఐడియా ఉండదు. జస్ట్ రిలాక్స్ అవ్వండి, లేదంటే ముందే ఉండండి, కానీ లోపలికి వెళ్ళకండి. ఇక్కడ చూడొచ్చు మీరు ప్రాపర్గా ఎంతమంది ఉన్నారు చూడండి టూరిస్టులు. సో మీకు పీస్ కావాలనుకుంటే ఆ హోమ్ స్టేస్ దగ్గరే ఉండండి. అదనే కాదు, మీరు ఏది తీసుకున్నా. లేదు మెయిన్ బీచ్ దగ్గర వస్తే ఇలా ఉంటుందన్నమాట. అక్కడ షాప్స్ కూడా కొన్ని ఉంటాయి. సో అలా కాసేపు అయితే రిలాక్స్ అవ్వచ్చు మీరు. నిన్న ఈవినింగ్ బీచ్ నుండి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రిలాక్స్ అయ్యాను అనమాట. ఇప్పుడు మార్నింగ్ లేచి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నా. ఈరోజు ప్లాన్ అంతా బిస్కెట్ అయ్యేటట్టు ఉంది. యాక్చువల్గా ఈరోజు మనకి ఈవినింగ్ 4 o'clockకి కొటాయం నుండి మళ్ళీ హోమ్ టౌన్కి రిటర్న్ ట్రైన్ ఉంది. ఈ లోపల నేనైతే ఒక ప్లేస్ ప్లాన్ చేసుకున్నాను ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి. సో దానికోసం అయితే నేను మార్నింగ్ 7 o'clockకి అలా రెడీ అయిపోయి బస్ స్టాండ్కి వెళ్ళిపోతే అక్కడి నుంచి బస్ తీసుకొని ఒక 12-15 కిలోమీటర్స్ ఉంటుంది, మొహమ్మా అని చెప్పేసి ఒక చిన్న ఊరు. అక్కడికి వెళ్ళిపోతే ఏంటంటే పబ్లిక్ ఫెరీస్ ఉంటాయి కొమరంకోమ్కి వెళ్ళడానికి. చాలా బాగుంటుంది ఆ జర్నీ. సో 8 o'clock అక్కడ మనకి పబ్లిక్ ఫెరీ ఉంటుంది. అది మిస్ అయిందనుకోండి మళ్ళీ 11 o'clockకి. కాకపోతే మనం లేవడం ఏంటంటే టైం చూస్తే 9:30 అనమాట. సో ఏం చేయాలో అర్థం కాలేదు. హడావుడిగా బస్ స్టాండ్కి వెళ్ళాను. బస్ కోసం అయితే వెయిట్ చేయాలన్నారు. అంత టైం లేదని చెప్పేసి మనకి ఒక ఆటో మాట్లాడుకున్నా, 15 కిలోమీటర్సే. ఈ లోపలే మంచి వర్షం కూడా పడతా ఉంది. సో ఈ టైం లోపల వెళ్తామా లేదా అని చెప్పేసి కూడా డౌట్ అనమాట. ఫుల్ ట్రాఫిక్ కూడా ఉండింది. ఎగ్జాక్ట్గా 11 o'clockకి ఆ పబ్లిక్ ఫెరీ తీసేస్తారు. సో మనమైతే కరెక్ట్గా 1 minute బిఫోర్ అయితే వెళ్ళాం. ఈ ఆటో అన్నకు కూడా ఆ జెట్టి పాయింట్ తెలియదు అన్నాడు. నేను అడ్రస్ చెప్తారా బాబు, నేను ఆల్రెడీ వెళ్ళున్నా కూడా నా మీద నమ్మకం లేక లోకల్స్కి అడుగుతున్నాడు. కాకపోతే మనం అయితే కరెక్ట్గానే చెప్పాం. సో అలా టైంకి అయితే వచ్చేసాను నేను. ఇదే జెట్టి పాయింట్. జస్ట్ ఒక 1 minute ఉంది, త్వరగా వెళ్ళిపోతుందేమో. ఎలాగలా వచ్చేసాం టైంకి. వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టుంది. అసలు ఈ జెట్టి పాయింట్ దగ్గర ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి వ్యూ. వేంబనా లేక్, ఆ కోకోనట్ ట్రీస్, ఈ గవర్నమెంట్ ఫెరీస్, అసలు భలే ఉంది వ్యూ చూడండి. అబ్బాబ్బాబ్బాబ్బా, మీకు ఎలా అనిపిస్తుందో కానీ వీడియోలో. లోపలికి వెళ్దాం పదండి, ఇప్పుడు ఏ టైం అయింది. స్టార్ట్ అయిపోయింది. మీరు బైక్లో వచ్చినా కూడా బైక్ రెంటల్ తీసుకొని లోపల పెట్టుకోవచ్చు. లోకల్స్ అయితే ఇలానే వెళ్తూ ఉంటారు. సో ఇది ఈ హడావుడిలో అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్పలేదు కాదు. మీకు అలప్పిలో బ్యాక్ వాటర్స్ ఎలా ఉంటాయో కొమరంకోమ్లో ఇంకా బాగుంటాయి అన్నమాట. ఈ బ్యాక్ వాటర్స్ అన్నీ కూడా అక్కడ కాస్ట్లీ రిసార్ట్స్ ఉంటాయి అండ్ నారో విలేజెస్ కూడా ఉంటాయి. మీరు కెనాయి బోటింగ్లో ఎక్స్ప్లోర్ చేయవచ్చు.
షికారా బోట్స్, హౌస్ బోట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ కొమరంకోమ్ వెళ్ళాలంటే అలప్పి నుంచి మొహమ్మా అనే ఒక ఊరికి రావాలి. అక్కడ జెట్టి పాయింట్ ఉంటుంది. సో అక్కడ మనం జెట్టి తీసుకుంటే జస్ట్ ఒక 16 రూపీస్ టికెట్ వీళ్ళు కొమరంకోమ్లో డ్రాప్ చేస్తారు. అక్కడ మనం ఈ బోటింగ్స్ అన్నీ కూడా చేయొచ్చు. అది చేయడానికే వెళ్తున్నాం అనమాట. ఇది వేంబనాడ్ లేక్, చూడ్డానికి సముద్రంలా ఉంటుంది. ఇది వర్షాకాలం కాబట్టి మీకు నీళ్లు మట్టి కలర్లో ఉన్నాయి, కాకపోతే ఇవి మంచి నీళ్ళు. మీరు దీని బ్యూటీ ఎంజాయ్ చేయాలంటే మీరు అక్టోబర్ తర్వాత సన్సెట్ టైంలో ట్రావెల్ చేయండి. నేను లాస్ట్ టైం వెళ్ళాను. అసలు ఆ 16 రూపీస్ బోటింగ్కి, ఆ సన్సెట్ విజువల్స్కి నెక్స్ట్ లెవెల్ అనమాట. వీలైతే నేను లాస్ట్ టైం వెళ్ళిన క్లిప్ కూడా ఇక్కడ ప్లే చేస్తాను. సో అలా ఈ వేంబనాడ్ లేక్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మనం కొమరంకోమ్కి అయితే రీచ్ అయిపోదాం. ఎన్ని బోట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ పెద్ద పెద్ద హౌస్ బోట్స్ అన్నీ కూడా పార్క్ చేస్తున్నారు. వీటి కాస్ట్ కూడా ఏంటంటే కాస్త ఎక్కువ ఉంటుంది. మీకు అలప్పితో కంపేర్ చేసుకుంటే కొమరంకోమ్లో కాస్త ప్రీమియం ఉంటాయి అన్ని సర్వీసెస్ కూడా. కొమరంకోమ్కి అయితే వచ్చేసాం. అసలు ఎలా ఉంది చూడండి ఆ బ్యాక్ వాటర్స్ మొత్తం కూడా. నాకు ఎంత చూసినా కూడా అసలు తిప్పబుద్ధి కావట్లేదు కళ్ళు. ఇదే అనమాట కొమరంకోమ్ జెట్టి పాయింట్. దిగేద్దాం. లోకల్స్ అంతా కూడా ఇలా బైక్స్ ఈ బోట్లో పెట్టుకొని వచ్చేసి ఇంకా వాళ్ళ ప్లేసులకు వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ నేను వచ్చేసి 8 తర్వాత 11 o'clockకే అనుకున్నా బోట్. కాకపోతే ఇక్కడికి వచ్చి చూస్తే ఎవ్రీ 1 hourకి ఉంది ఆల్మోస్ట్. మీకు టైమింగ్స్ డిస్ప్లే చేస్తున్నా చూడండి. సో దీన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఆ వర్షం పడి ఆగడం వల్ల నెక్స్ట్ లెవెల్ ఉంది గ్రీనరీ. ఆ సినిమాల్లో చూసి నాకు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఆ కేరళ మూవీస్ అన్నిట్లో ఇలానే ఉంటాయి కదా విజువల్స్. అబ్బబ్బా భలే ఉంది ఫీలింగ్. నా మాటల్లోనే అర్థం అవ్వాలి మీకు. కేరళలో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఈ బ్యాక్ వాటర్స్లో ఆ ప్యాసింజర్ బోట్లో తక్కువ ప్రైస్లో టికెట్ తీసుకొని ఆ జర్నీ చేస్తాం చూసారా, నాకు భలే ఎక్కేస్తుంది. ఆ విజువల్స్ కానీ ప్లెజెంట్గా ఉంటుంది. మీకు చాలా ఉన్నాయి కేరళలో బీచెస్, మున్నార్, ఇంకా చాలా బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్ ఉన్నాయి. నాకు మాత్రం ది బెస్ట్ ఈ బ్యాక్ వాటర్లో హ్యాపీగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో తిరగడం అనమాట. ఆ హౌస్ బోట్లో కూడా నేను స్టే చేసా కానీ అది కూడా అంత కిక్కివ్వలేదు. సో ఇక్కడ కూడా మీకు బోట్స్ ఉంటాయి కానీ ఇక్కడ వద్దు. మీకు ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇక్కడ మీరు దిగింది బోటు. సో ఈ జెట్టి పాయింట్ కాకుండా వేరే ప్లేస్ దగ్గర ఇంకా బాగుంటాయి విజువల్స్, చూపిస్తా పదండి. సో ఇలా మీరు బయటకు వచ్చేసి రోడ్డు మీద ఆటో తీసుకోండి. ఫస్ట్ ఆటో తీసుకొని మనం ఎక్కడైతే బోటింగ్ వెళ్ళాలనుకుంటున్నామో ఆ ప్లేస్కి పదండి వెళ్దాం. ఎదురుగా ఆటో స్టాండ్ ఉంది, వెళ్ళి అడుగుదాం. మనకి టైం లేదు కాబట్టి బేరాలు ఆడడానికి కూడా కుదరదు. అడిగింది ఇచ్చేసి వెళ్ళిపోవడమే. ఈ జెట్టి పాయింట్ దగ్గరే మీరు షికారా బోట్, కెనాయ్ బోటింగ్, హౌస్ బోట్స్ అన్నీ ఉంటాయి ఎక్స్పీరియన్స్ చేయాలంటే. కాకపోతే ఇక్కడొద్దు, ఆటో తీసుకోండి. ఇక్కడ నుండి మీకు ఒక 2 బ్రిడ్జెస్ వస్తాయి. ఫస్ట్ బ్రిడ్జ్ కాకుండా రెండో బ్రిడ్జ్ దగ్గర దిగండి. మీకు 2 చోట్ల కూడా బోట్స్ ఉంటాయి. సో ఆ రెండో బ్రిడ్జ్ దగ్గర అయితే విజువల్స్ బాగుంటాయి అన్నమాట. నేను లాస్ట్ టైం అక్కడ చేశాను కాబట్టి ఈసారి ఈ ఫస్ట్ బ్రిడ్జ్ దగ్గర దిగి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. సెకండ్దే బాగుంటుంది. ఇదిగోండి ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది. ఇదన్నమాట నేను చెప్పింది. మీకు ఒక 100 రూపీస్ తీసుకుంటారు ఆటోలో ఇక్కడికి రావడానికి. సో మనం ఇంకా వెతకాలి. ఇక్కడ ఆఫ్ సీజన్ కదా, ఎక్కువ లేరు, లేదంటే మన వెంటబడే వాళ్ళు. ఏదో బిస్కెట్ అయ్యేటట్టు ఉంది, మనకి టైం లేదు. అక్కడ చూస్తే ఎవరు లేరు. ఆఫ్ సీజన్లో వచ్చాను నేను, జూలై మంత్ ఇది, అందుకే ఎవరు లేరు అక్కడ. వేరే బోట్లు ఉన్నాయంటున్నారు. అవన్నీ మనం 1-2 సార్లు చేసాము. నేను కేవలం ఆ కెనాయ్ బోట్ కోసం వచ్చాను అనమాట, ఎక్స్పీరియన్స్ బాగుంటుందని. చూద్దాం అవుతుందా లేదంటే మన ట్రైన్ టైం కూడా అవుతూ ఉంది. ఎక్కువ మనం కూడా వెతకలేము ఇక్కడ. మెయిన్ మనకి నిద్ర లేసే అలవాటు లేదు. రాత్రి 2-3కి పడుకుంటాం, పొద్దున్న మనం లేసే టైంకి 10-11 అవుతుంది. ఆ టైంకి లేచి బస్సులు తీసుకొని ఆ వేరే స్పాట్స్కి వెళ్ళే వరకు హాఫ్ డే అయిపోతూ ఉంది. మధ్యాహ్నం ఎగ్జాక్ట్గా నాకు 3 o'clockకి ట్రైన్ ఉంది. ఇప్పుడేమో టైము 12:30. సో ఆ ట్రైన్కి కూడా మళ్ళీ వేరే ఊరికి వెళ్ళాలి నేను. దీని మధ్యలో బోటింగ్ అంటే కష్టమే. చూద్దాం పాసిబుల్ అవుతుందా, బిస్కెట్ అవుతుందా అని చెప్పి. ఇదిగో ఆ గట్టు నుంచి బ్రిడ్జ్ మీద ఈ గట్టుకి వెళ్తూ ఉన్నా. అటు లోపలికి వెళ్తే ఉంటుందన్నారు, కానీ రోడ్లు చూడండి మొత్తం చెట్లతో కప్పుకుని ఎలా ఉన్నాయో. ఇక్కడ ఆడ వెతకాలా?
పోతా ఉన్నా, కాస్త లోపలికి వెళ్తే చూద్దాం ఎవరైనా కనిపిస్తారేమో. పోతానే ఉన్నా ఎవరు కనిపించట్లేదు. కాకపోతే బాగున్నాయి ఈ రోడ్స్ అన్నీ. ఇంకంటే డిసైడ్ అయ్యా, ఆ ఆప్షన్ కనిపిస్తే చేసేది బోటింగ్, లేదంటే ఇదిగో హ్యాపీగా ఇలా విలేజెస్ చూసుకొని ఈరోజు మనకు కూడా అవకాశంలా తీసుకోవడమే ఇది, బై వాక్ ఎక్స్ప్లోర్ చేయడం. చూడండి అసలు ఎలా ఉన్నాయి ఈ రోడ్స్ అన్నీ కూడా. ఇవి పార్క్ చేస్తున్నారు, కస్టమర్స్ ఉన్నప్పుడు ఇంకా తీస్తారేమో. ఒరే పోతానే ఉన్నాం, ఒక్కడ కనిపించట్లేదు. అదిగో ఇక్కడ ఉన్నట్టున్నారు, అడుగుదాం. మంచి పెద్ద టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. ఇతనే ఏమో, ప్రైజ్ అడిగి చూద్దాం. ఒక 1 అవర్కి మాట్లాడుకున్నాం. సో పదండి. అదే చెప్తున్నారు అతను, మీరు ప్రాపర్ విలేజెస్ చూడాలంటే 2-3 అవర్స్ మినిమం తీసుకోవాలి అని చెప్పి. అది కరెక్టే, కాకపోతే నా దగ్గర టైం లేదు. సో వచ్చి ఒట్టిగా వెళ్ళడం కన్నా కూడా ఒక 1 అవర్ ఎంత వీలైతే అంతైతే క్యాప్చర్ చేద్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. స్టార్ట్ అవుతుంది మన బోటు. పెద్ద ఆయన అంత ఈజీ కాదు అది, అసలు మనకి ఎనర్జీ ఉండదు అది చేయడము, చాలా కష్టం. చూడ్డానికి సింపుల్ అనిపిస్తుంది కానీ చేతుల్లో చాలా పవర్ ఉండాలి. మీకు ఇటు వెళ్తే ఏంటంటే లేక్ వస్తుంది, అవన్నీ నేను ఎక్స్ప్లోర్ చేశాను. ఇందాక కూడా వచ్చాం కదా, సో విలేజెస్లో వెళ్ళమన్నాను. సో ఇటు వెళ్ళాలి ముందు. చూడండి చిన్నగా వెళ్తుంది. అలాంటప్పుడు మనం 1 అవర్లో విలేజెస్ చూసేయాలంటే ఎలా అవుతుంది చెప్పండి ప్రాక్టికల్గా, మన ఆశ కాకపోతే. సో మినిమం అయితే మీరు ప్రాపర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే వరస్ట్ కేసులో 2 అవర్స్ లేదంటే 3 అవర్స్ తీసుకోవాలి. అర్థమైపోతుంది నాకు. ఇందా నుంచి మీకు చెప్తున్నా కదా, నాకు అస్సలు టైం లేదు. సో మీకు చూపించాలి అండ్ నేను కూడా ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి వచ్చాను. 1 అవర్ కాస్త ముందు లేచుంటే బాగుండేది. అర్థమైంది. నేను లేట్గా లేచి కంగారుగా బయలుదేరి మిమ్మల్ని కంగారు పెడుతూ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు క్లారిటీగా చెప్తా చూడండి. అలప్పిలోనే ఈ బోట్స్ అన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు ఇంత దూరం అంటే ఆన్సర్ సింపుల్. అలప్పిలో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఏంటంటే చాలా తక్కువ క్రౌడ్, ఎక్స్పీరియన్స్ కూడా ప్రీమియంగా ఉంటుంది. రెండో మెయిన్ రీజను, ఆ మొహమ్మా జెట్టి పాయింట్ నుంచి ఇందాక మనం వచ్చాం కదా వేమనాల్ లేక్ మీద, 16 రూపీస్లో ఆ జర్నీ అంతా చాలా బాగుంటుంది. అండ్ రిటర్న్ మీకు సన్సెట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మూడో మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కెనాయ్ బోటింగ్లో మీరు చిన్నప్పుడు సినిమాల్లో చూశారు కదా, నా ఆటోగ్రాఫ్, స్కూల్కి వెళ్ళడము, ఆ విలేజెస్ అన్నిట్లో తిరుగుతూ ఉంటారు కదా, అవన్నీ ఇక్కడే అనమాట. మీరు ఒక 3 అవర్స్ తీసుకుంటే బోటింగ్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేయవచ్చు. నాకు టైం లేక మీకు చూపించలేకపోతున్నా కానీ, కాకపోతే చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. మెయిన్ ఈ కెనాయ్ బోటింగ్ కోసం వచ్చాను అనమాట. సో దానికోసం అయితే మీరు హ్యాపీగా రావచ్చు. నేను లేట్గా లేచి హడావుడిగా వచ్చాను, మీకు అలా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఒక 1 డే ప్లాన్ చేసుకుంటే అలప్పి నుంచి మొహమ్మా, అక్కడి నుంచి ఈ జట్టీలో కొమరంకోం రీచ్ అయిపోయి ఇక్కడ ఈ కెనాయ్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయండి. అందరూ ఆ షికారా బోటు లేదంటే హౌస్ బోట్లో ఉంటారు. ఆ రెండిటికన్నా కూడా బ్యాక్ వాటర్స్లో ఇది ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అసలు ఎలా ఉందంటే నెక్స్ట్ లెవెల్. నాకు తెలిసి ఈ కేరళ వాళ్ళు కూడా అంత తిరుగుండరు, ఆ విధంగా తిరుగుతున్నాను నేనైతే కేరళని ఇన్నిసార్లు. కానీ ప్రతిసారి కూడా అదే ఫ్రెష్ ఫీలింగ్. వర్షంలో చిన్నగా పడుతూ ప్రశాంతంగా కూర్చొని చిన్నగా ఈ కోకోనట్ ట్రీస్ని, ఆ బోట్స్ని చూస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఉంది. అబ్బాబ్బా వీడియోలో చెప్పలేను కానీ మీరు ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం ఏంటంటే మీకు ఎదురుగా ఉంది కదా, అదే అనమాట షికారా బోటు. దాంట్లో పంపించడానికే ట్రై చేస్తారు ఇక్కడ. మీరు మాత్రం అది బాగుంటుందిలే కానీ ఎక్స్పీరియన్స్ దానికన్నా ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇదైతే కంపల్సరీ ట్రై చేయండి. నాకు తెలిసి మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఫస్ట్ ప్రయారిటీ బోట్ హౌస్ స్టే. ఓకే, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దాంట్లో ఒక హౌస్ లాగా బోట్లో స్టే చేయడము. ఆ తర్వాత వచ్చేసి షికారా బోటే అనమాట అందరు వెళ్ళేది. కాకపోతే దానికన్నా నా చాయిస్ అయితే ఇదే అంటాను.
నేను కేరళలో అబ్జర్వ్ చేసింది ఒకసారి ఎదురుగా హౌస్ ఉంది కదా, ర్యాండమ్ ఎనీ హౌస్ చూడండి మీకు కలర్ కాంబినేషన్ భలే ఉంటాయి పెయింటింగ్స్. మీరు ర్యాండమ్ ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా ఆ సింపుల్ కలర్స్తోనే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఆ కాంబినేషన్స్ వాళ్ళు యూస్ చేసే ఆ కలర్ కాంబినేషన్. అదే వేరే ప్లేసెస్లో ఎస్పెషల్లీ విలేజెస్ వీటిల్లో హౌస్ చూస్తే చాలా బాగుంటుంది. ఆ కలర్ కాంబినేషన్స్ డార్క్గా అసలు సెట్ అవ్వలేదు, ఏంద్రా ఇంత మంచి హౌస్ని పాడు చేశారనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే నార్మల్ హౌస్ని కూడా ఆ కలర్ కాంబినేషన్స్తో అబ్బా ఏముందిరా ఇల్లు అనే ఫీల్ తెప్పిస్తారు ఇల్లు. మీరు వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి. ర్యాండమ్గా నాకు తెలిసి కష్టమే నాకున్న టైంలో అంత డీప్గా వెళ్ళడము. ఇంకాస్త ముందుకెళ్ళి వచ్చేసరికి అయిపోద్ది 1 అవర్. కాస్త డిసప్పాయింట్ కానీ బట్ హ్యాపీనెస్ ఏంటంటే ఎలాగో అలా మనం లేట్గా లేచినా మనం అనుకుందైతే కంప్లీట్ చేసే వెళ్తూ ఉన్నాము. సో అదైతే ఇంకా రిగ్రెట్ లేదు. ఎందుకంటే నేను ఇప్పటికే 4-5 టైమ్స్ వచ్చాను కదా, నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ 2-3 ఇయర్స్ అయితే కేరళ వచ్చే ప్లాన్ ఉండదు. అలాంటప్పుడు ఇది మిస్ అయ్యాను అనుకోండి, అరే అన్నీ ప్లాన్ చేసి అన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఇది అనుకొని కూడా ఎలా మిస్ చేసామరా అనే రిగ్రెట్ ఉంటుంది. సో ఆ రిగ్రెట్ లేకుండా అయితే వెళ్తూ ఉన్నా. ఇంతకు మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఎక్స్పీరియన్స్ వీడియోలో కామెంట్ చేయండి. లేదా నేను మరీ ఓవర్గా చెప్తున్నానా ఏంటి కూడా చెప్పండి. నేనైతే ఏం ఫీల్ అవుతున్నానో అదే చెప్తున్నా మీకు. రిటర్న్ అయిపోతూ ఉన్నాము. ఆల్మోస్ట్ అయిపోయిందనమాట టైము. ఇంకాసేపే ఉంది. అది రిటర్న్ వెళ్ళేసరికి సరిపోద్ది 1 అవర్. పెద్ద ఎక్కువ దూరం వెళ్ళలేదు, జస్ట్ ఒక 300 మీటర్సే. ముందుకు వెళ్తే ఇంకా అసలైన వ్యూస్ అయితే మీరు చూస్తారు. మళ్ళీ చెప్తున్నాను, మీరు మాత్రం ప్రాపర్గా 3 అవర్స్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేయండి. మార్నింగ్ లేచి ఉంటే సరిపోయేది. ఇటు నుంచి చూడండి అసలు విజువల్స్. అసలు ఆ మబ్బులు వచ్చేసి ఏముందంటే ఈ వాటర్కి ఆ చెట్లకి ఆ పైన ఆకాశం మొత్తం కప్పేసి ఉండడం వల్ల నెక్స్ట్ లెవెల్ ఉంది. సో చూశారు కదా, ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది ఈ విజువల్స్ కానీ అండ్ వీడియో కూడా. ఇన్ కేస్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను వెళ్ళి మనకి ఆఫ్టర్నూన్ 3 o'clockకి ట్రైన్ ఉంది కొట్టాయం నుంచి. ఇక్కడ నుంచి ఒక 14-15 కిలోమీటర్స్ ఉంటుంది కొట్టాయము, కొమరంకోమ్ నుంచి. మనకి ఆటోనో లేదంటే బస్సెస్ కూడా ఉంటాయి. సో చూసి వెళ్ళిపోవాలి, పెద్ద టైం లేదు. సో అదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లక్ ఏం తెలుసా, పెద్ద వర్షం ఏం పడలేదు, ఇప్పుడు పడేటట్టు ఉంది. సో ఆ పెద్ద వర్షం పడే లోపల వెళ్ళొచ్చేసాం మనం. జస్ట్ చినుకులు పడ్డాయి, అది కూడా మన వీడియో కోసం అన్నట్టు. అబ్బాబాబా స్టార్ట్ అయిపోతూ ఉంది వర్షము. సో ఇంకెళ్ళి దిగేయడమే. జస్ట్ ఒక 1 minute ఆగితే వెళ్ళిపోతాం మనం. అంటే అసలు నిమిషంలో ఎలా స్టార్ట్ అయిపోయింది వర్షం.